ఏమని ఏమని చేయండి. అదే బియ్యం బియ్యం మొత్తం మొత్తం ఏమేమి అది కూడా చేయండి. అది బియ్యం చారు చేయలేదా? చారు చేయలేదు. చూడబాబు అబ్జర్వేషన్ చిక్కగా చేయాలి. చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు 1/3 పెరుగుడు 2/3 నీళ్ళు చూడాలి. డైజెస్ట్ చేయడం చేరుది కాదే. నీకున్న పిల్లల ప్రకారం స్ట్రెంత్ 26 లీటర్లు కావాలనుకున్నాను. 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 మంది వస్తుంది. నేను 300 పిల్లలు ఉన్నాను. 1 లీటర్ 10 మంది పోయా పూస్తూ కప్పులు ఇస్తాను. అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. అది నీకు 30% లేదు పెరుగుతాను. చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ రండి. ఫిక్స్ అయ్యేలాగా చూస్తాను. వెన్స్డే కంపల్సరీ చికెన్ చికెన్ ఆర్ మటన్ ఏదన్నా, కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు మన అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ 2 times బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను మీరు చూసినా చెప్పండి. నువ్వు నాకే లోపల వారానికి 5 పొడుగులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చిన అంతకుముందు 8 రోజులకి పొడుగులు ఇవ్వాలి. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు? మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చారు. అది 14th రావు. తర్వాత ఇడవాయింది సార్. 20 November తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్, నాట్ మీ. 14 November ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. ఇచ్చాను నెక్స్ట్ అది 14 November తర్వాత మళ్ళీ ఇవ్వలేదు చెప్తున్నా. వాళ్ళే after 14 November you had one chicken. వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. యువర్ ట్రైన్ టు డూ జస్టిస్, బట్ అది సరిపోతుంది. వదిలేసే బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్. చింతగడ్డ తర్వాత చాలా కాదంటుండు. చదువు మంచిగుందని చెప్పాను. తిండి గడ మాత్రం ఏదో పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట గది చూస్తే మొత్తం 4 వారాలు పడ్డది. నాగిన వంట గది చూస్తే 2 గిన్నెల వండేది, 1 గిన్నెల వండి చుడుతుంది, మొత్తం 4 వారాలు పడ్డది. దానికి కారణం ఏది చెప్తున్నారు? 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండడంతో 4 వారాలు పడ్డదని చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అదేమైతే అరగది, ఇండైజేషన్, కడుపు నొప్పి, ఈరోజు పొన్న తెచ్చిపోయింది. మనం కోరుకోము బాబు, జరిగి చెప్తున్నా. పప్పు రసం పోసేది ఏదైతే పప్పునే పలస చేసిండ్రు. 30 లీటర్లు పెరుగు పోసేది ఏదైతే 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే ముందు సేమియా పాలు వాడినాం కాబట్టి పాలు కొరకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అనే కాదు కదా. మరి ఒకటి మాత్రం ఏదైతున్నదో, ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది. ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుంది. కారణం ఏదైనా కానీ దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్ గానే కాదు, గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్తా. తీసుకెళ్లి ఏదైతుందో